హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది చాలా వరకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అదేంటి ఎందుకు అని అనుకుంటున్నారా? ఇప్పుడు నవేడేస్ చాలామంది ఇంట్లో వాషింగ్ మిషన్ అనేది చాలా వరకు కామన్గా ఉంటుంది. వాషింగ్ మిషన్ లేని ఇల్లు అంటూ ఉంది అని అంటే మ్యాక్సిమం ఒక 10% మాత్రమే ఉంటున్నాయి. 99%లో అందరి ఇంట్లోనూ వాషింగ్ మిషన్ ఉంటుంది. బట్ వాషింగ్ మిషన్లు అనేవి ఉన్నా సరే అది క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఈవెన్ చాలామందికి తెలియదు కూడా ఆ క్లీనింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది. సో అందువలన నేను మీకు ఒక న్యూ ప్రోడక్ట్ గురించి చెప్దామని చెప్పి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన వాషింగ్ మిషన్ అనేది చూస్తున్నారు కదా, ఇది స్కాలర్ అని, రాజ్లిన్ స్కాలర్. ఇది చాలా వరకు చాలా యూజ్ ఉంటుందండి రాజ్లిన్ స్కాలర్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది యూజ్ చేసి చాలా వరకు క్లీనింగ్ అనేది చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అనేది కంప్లీట్గా పెట్టాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఇంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయం అనేది. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కింద మీకు ఏమైనా ఒకవేళ న్యూ థింగ్స్ ఏమైనా తెలుసుంటుంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది. సో ఈ లిక్విడ్ కాస్ట్ ఏంటి, ఈ లిక్విడ్ ఎక్కడ దొరుకుతుంది, దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది లాస్ట్ వరకు చెప్తానండి. సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజ్లిన్ స్కాలర్ అనేది వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనర్. ఈ డ్రమ్ అనేది క్లీన్ అయిపోద్ది. ఫ్రంట్ లోడ్ అయినా మనకి టాప్ లోడ్ అయినా దేనికైనా యూజ్ చేయొచ్చండి. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను నేను. దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేయగానే మనకు ఒక బాటిల్ అనేది వస్తుంది. కంప్లీట్గా ఒక బాటిల్ వస్తుంది రాజ్లిన్ స్కాలర్. సో డీ స్కాలర్ అంటారు దీన్ని. ఈ లిక్విడ్ అనేది కంప్లీట్గా మనం ఒక బాటిల్ అనేది 1 టైంకి యూజ్ ఉంటుంది. మళ్ళీ ఇందులో ఆఫ్ వేయకుండా అలా చేయొద్దు. కంప్లీట్గా బాటిల్ అనేది కంప్లీట్ చేసేయాలి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఇది 120 ml ఉంటుందండి. 120 mlని 1 టైం మాత్రమే యూజ్ చేయాలి. 1 టైం యూజ్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది నేను చెప్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చేసాము. మాది ఎల్జీ అండి. ఎల్జీలో 7 kgs. సో ఈ డ్రమ్ క్లీన్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది, టబ్ క్లీన్ అని చెప్పి. ఆ టబ్ క్లీన్ అనేది మనం పెట్టుకోవాలి. ఈ టబ్ క్లీన్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇది ఉంటాయి కదా సర్ఫ్, కంఫర్ట్ అవన్నీ వేసుకునే దాంట్లో మనకి ఈ వీటిలోనే కంప్లీట్గా ఇది అనేది లిక్విడ్ అనేది వేసేయాలి. ఈ లిక్విడ్ వేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసి, సో ఇక్కడ ఎలా ప్రాసెస్ అనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఓపెన్ చేశాను. రాజ్లిన్ క్లీన్ మనం ఈ లిక్విడ్ వేసుకుంటాం కదా, లిక్విడ్ వేసుకునే దగ్గర కంప్లీట్గా వేసేయండి. జస్ట్ జెల్లానే ఉంటుంది. కంప్లీట్గా వేసిన తర్వాత క్లోజ్ చేయండి. స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేస్తాం కదా, పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఉన్నాయి కదా అండి, ఇది వదిలేయండి. దీని వైపుకి అసలు వెళ్ళొద్దు. టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టండి. చూస్తున్నారు కదా, ఇది ఇలా ఫ్రెష్ చేయగానే డ్రమ్ క్లీన్ అనేసి వస్తుంది ఆప్షన్. సిఎల్ అంటే క్లీన్ అని. సో ఈ టీ అంటే టబ్ క్లీన్ అనేసి వస్తుంది కదా. మళ్ళీ ఇంకొకసారి అని ఇలా టబ్ క్లీన్ అని వచ్చినప్పుడు ఇది ప్రెస్ చేసేయండి. ఇంకా అంతే, క్లోజ్ అయిపోద్ది. లాక్ పడిపోయింది. ఆటోమేటిక్గా క్లీన్ అయిపోద్ది టబ్ క్లీన్. సో మీరు ఇంకేది ట్రై చేయొద్దు. ఈ టబ్ క్లీన్ అయ్యే టైంకి ఎలా ఉంది ఏంటో అనేది నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్గా చూసారు కదా, ఇది చాలా క్లీన్గా ఉంది. యాక్చువల్గా మాది ఇక్కడ వాషింగ్ మిషన్ అనేది వెళ్ళిపోతుంది. బట్ మీకోసం టబ్ క్లీనింగ్ కోసం ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది, మురికి ఎంత వస్తుందో అన్నది తెలియాలి అని ఇది పెడుతున్నాను. చూడండి. చూడండి ఫోమ్ ఎలా వచ్చిందో. మొత్తం అంతా ఫోమ్ వస్తుంది. ఏ వదిలే డాడీ, నేను చూడనా
సో 122.7 టబ్ క్లీన్ పెట్టుకుంది. ఈ 1 అవర్లో మొత్తం టబ్ క్లీన్ అనేది అయిపోతుంది. ఆఫ్టర్ 1 అవర్ వచ్చిన తర్వాత మనం చేద్దాం, ఓకేనా. అండ్ ఇక్కడ బకెట్లో కూడా ఎలా ఉంది ఏంటి అది మురికి ఎలా వస్తుందా అన్నది తెలుస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, బకెట్లో చాలా వరకు మనం క్లీన్గా ఉన్న బకెట్ అనేది పెట్టాము. చాలా వరకు మురికి అనేది వచ్చింది. డ్రమ్ క్లీన్ అనేది మనం ఇయర్లీ వన్స్ అయినా 6 monthsకి వన్స్ అయినా సరే వాళ్ళ డ్రమ్ క్లీన్ చేయాలి. వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేయకపోతే మనం వాషింగ్ మిషన్లో వేసే బట్టలు అనేవి చాలా వరకు స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. ఆల్రెడీ మనకు వాషింగ్ మిషన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా కేర్ ఫర్ వాషర్ అని చెప్పి వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తున్నారు. చెప్పాను కదండి ఆల్రెడీ స్టార్టింగ్లో మీరు చూసారు కదా, TCL అని చెప్పి టబ్ క్లీన్ అని ఇలా ఒకటి వస్తే అది టబ్ క్లీన్ చేసుకున్నట్టండి. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి అంటే లిక్విడ్ అనేది కూడా కాస్ట్ ఎంత ఏంటి అనేది లాస్ట్లో అనేది నేను అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా చూసిన తర్వాత కన్ఫర్మ్గా ఆ లిక్విడ్ అనేది మీరు పర్చేస్ చేయండి. పర్చేస్ చేసి వన్స్ అయినా ఇయర్లీ వన్స్ అయినా 6 months వన్స్ అయినా సరే డ్రమ్ క్లీన్ అది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాల్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే తక్కువ బట్టలే ఉంటాయి కాబట్టి ఎక్కువ వాష్ ఉండదు కాబట్టి మురికి అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఇయర్లీ వన్స్ సరిపోతుంది. లేదు అంటే ఎక్కువ హెవీ వాష్ ఎక్కువ అంటే మన జాయింట్ ఫ్యామిలీ ఇలా ఉన్న వాళ్ళు బెడ్షీట్స్ దుప్పట్స్ ఇలా మ్యాట్స్ ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళు కూడా 6 monthsకి ఒకసారి ఇలా మనం డ్రమ్ క్లీన్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే డ్రమ్ క్లీన్ చేయకపోతే మనకు బట్టలు అనేవి సరిగ్గా వాష్ అవ్వవు, ప్లస్ స్మెల్ వచ్చేస్తుంది. చాలా వరకు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయి. పిల్లల కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి క్లాత్ ఎలర్జీ అనేది కూడా వచ్చేస్తుందండి. సో మనం ఇందులో అనేది చూస్తున్నారు కదా, నేను డ్రమ్ క్లీన్ అనేది చేశాను. చాలా షైనీ వచ్చింది. కొత్తలో మేము కొన్నప్పుడు వాషింగ్ మిషన్ ఎలా అయితే ఉందో డ్రమ్ అలా కనిపించిందండి. చాలా ప్యూర్ వైట్గా చాలా బాగుంది. ఇంతకుముందు బిఫోర్ ఉన్నప్పుడు చాలా వరకు మురికిగా స్మెల్గా బ్యాడ్ స్మెల్ వస్తూ చాలా వరకు ఉండేది. ఇప్పుడైతే ఏంటంటే చాలా బాగుంది, నీట్గా వాష్ అయిపోయి. అండ్ డ్రమ్ అంతా చూస్తున్నారు కదా, మనం కొత్తగా వాషింగ్ మిషన్ కొంటున్నప్పుడు డ్రమ్ క్లీన్ ఎలా ఉంటుంది డ్రమ్ అనేది అలా ఉంది. అంత వైట్గా అంత షైనీగా ఉంది. బ్యాడ్ స్మెల్ కూడా పోయింది. డ్రమ్ క్లీన్ వన్స్ అయిపోయిందండి కంప్లీట్గా. చాలా హ్యాపీగా అనిపించింది నాకు డ్రమ్ క్లీన్ ఇది చూసిన తర్వాత. అంత బాగా యూజ్ అయింది ఈ లిక్విడ్. బట్ ఆఫ్టర్ దట్ మనకి కొన్ని ఉన్నాయండి ఇంకా వాషింగ్ మిషన్ క్లీనింగ్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇది కింద ఓపెనర్ ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి క్లీనింగ్ అనేది మనం ఒకసారి చేసుకోవాలి. ఇంతకు ముందే మనం డ్రమ్ క్లీన్ పెట్టకముందు ఇవి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ డ్రమ్ క్లీన్ పెట్టుకునేటప్పుడు అందులో నుంచి ఇలా మురికి వస్తూ ఉంటుంది. అందువలన వన్స్ డ్రమ్ క్లీన్ అయిన తర్వాత వీటిని కంప్లీట్గా మనం అనేది క్లీన్ చేసుకోవడం బెటరు. అండ్ మనం లిక్విడ్ కంఫర్ట్ కూడా వేసుకుంటాం కదండి, దాన్ని కూడా క్లీన్ చేసుకోవడం చాలా బెటర్. అప్పుడు మనకి వాషింగ్ మిషన్ కూడా రెగ్యులర్గా అంటే యూజ్ చేసే కొలది కూడా మనకి ఇంకా బాగా యూజ్ అవుతుంది, వర్క్ అవుతూ ఉంటుంది. అంటే దాన్ని కూడా పార్ట్ చేసి అంటే యూజ్ చేసి ఇలా మురికిగా వదిలేస్తే ఇలా వాషింగ్ మిషన్ అనేది మనకి తర్వాత ప్రాబ్లం అయింది అనుకోండి దానికి చాలా పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా ఇలా చిన్న స్మాల్ వర్క్ ఏమైనా ఉంటే మనం ముందుగానే చేసేసుకోవడం బెటర్. ఈ కింద అండ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అవన్నీ వేసుకుంటారా జస్ట్ మనం క్లీనింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు మనం ఈజీగా. డ్రమ్ క్లీన్ వన్స్ అయిన తర్వాత అండి కంప్లీట్గా ఈ వాష్ అంతా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. మా వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ అయితే అయిపోయింది. మరి మీ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ అనేది ఎప్పుడు చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఆల్రెడీ ఈ లిక్విడ్ యూజ్ చేసి ఆల్రెడీ మీ వాషింగ్ మిషన్ కూడా మీరు క్లీన్ చేశారు అనుకుంటే కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. అండ్ ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ నియర్ బై డీమార్ట్ కూడా ఉంటుంది కదా, డీమార్ట్లో కూడా కనిపిస్తూ మనకు దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 199 రూపీస్ మాత్రమే. ఓన్లీ 200 రూపీస్ పెట్టి మన డ్రమ్ క్లీన్ అనేది చేసుకోవచ్చు. సర్వీస్ ఏమీ లేకుండా సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు. డైరెక్షన్ అండి చాలా ఈజీ ప్రాసెస్. సో మీరు లేట్ చేయొద్దు, మీరు కూడా వాషింగ్ మిషన్ అని క్లీన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.